నమస్తే, వెల్కమ్ టు అనూస్ కిచెన్. సొరకాయ కూర తయారు చేసుకోవడానికి ముందుగా మనకి ఏమేమి కావాలో ఒకసారి చూద్దామండి. ఇక్కడ నేను 1/2 కిలో సొరకాయ కట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే కొద్దిగా చింతపండు నానబెట్టుకున్నాను. 2 టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నానండి. ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకు, పచ్చి కొబ్బరి, జీలకర్ర, 2 పచ్చిమిర్చి, కొద్దిగా అల్లము, ఒక 5-6 రెబ్బలు వెల్లుల్లి తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొబ్బరి, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, అల్లము, కొద్దిగా కరివేపాకు, అలాగే కొద్దిగా జీలకర్ర ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవి బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా. కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నానండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, కొద్దిగా కరివేపాకు, ఎండుమిరపకాయ వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మగ్గాక సొరకాయ వేసుకోవాలండి. సొరకాయ వేసుకొని బాగా కలుపుకుంటూ మగ్గించుకోవాలండి. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 5-6 నిమిషాలు ఉడికించుకోవాలండి. 5 మినిట్స్ తర్వాత ఇలా మూత ఓపెన్ చేసి మనం ముందుగా వేయించి మిక్సీ పట్టుకున్న మసాలాని ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని మసాలా బాగా వేగే వరకు వేయించుకోవాలండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మసాలా వేయించుకోవాలండి, లేదంటే మసాలా మాడిపోతుంది. ఇప్పుడు మసాలా వేగిందండి. ఇప్పుడు కొద్దిగా ఒక 1/2 స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ కారం, కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నామండి. ఇప్పుడు కొద్దిగా చింతపండు వాటర్ వేసుకుంటున్నామండి. కూర గ్రేవీగా కావాలంటే ఇంకొంచెం వాటర్ వేసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలండి.
ఇప్పుడు ఇక్కడ నేను ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నానండి. ఇలా వాటర్ వేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలండి. సొరకాయ కూర చాలామందికి ఇష్టం ఉండదండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అంతే అండి. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.